సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ప్రస్తుతం మనతో పాటు శివశంకర్ నాయక్ ఉన్నారు, జీబీఎస్ఎస్ వ్యవస్థాపకులు, అలాగే వైఎస్ఆర్సిపి యువ నాయకులు. సో ప్రస్తుత రాజకీయాల గురించి అన్నతో మాట్లాడేస్తాం. ఆయన ఎలా ఉన్నారు? ఫైన్. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఇప్పటికీ 2 months కంప్లీట్ అయిపోయింది, కావస్తా ఉంది. సో ప్రస్తుతం ఎలా ఉంది రాష్ట్ర రాజకీయాలు, అంటే ఎలా ఉంది? ఎలా ఉందంటే రాష్ట్ర రాజకీయాలు తెలుసుకోవాలంటే ఇంకొక 1 month పోతే తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే సూపర్ 6 అయితేనేమి, ఇతరత్ర హామీలు అయితేనేమి ఏమాత్రం నెరవేరుస్తారనేది మనం చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం పెద్ద ఆయన కాబట్టి అధికారంలో వచ్చిన వెంటనే పెద్ద ఆయన్ని మనము ఎక్కువగా చెప్పుకోకూడదు కాబట్టి చూద్దాం. ఇంకో 4 రోజులు చూస్తే మనకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు, ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి ఏమనేది తెలుస్తుంది. పరిస్థితి చూస్తూ ఉంటే అంటే అనిపిస్తుందా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అని అనిపిస్తుందా? నాకైతే ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, నిరుద్యోగ భృతి అని ఈ హామీ కాదు, పోయిన ఎలక్షన్లోనే పెట్టారు. ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఇవ్వలేదు. ప్రత్యేక హోదా తెస్తానన్నారు, అది తేలేదు. మొన్న ఎన్నికలకు ముందు ఇలాగే అయితే మరో శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండే హామీలు చూసినట్లయితే ఇంకా శ్రీలంక కాదు, మరి అమెరికా బడ్జెట్ తెచ్చినా కూడా మనకైతే సాధ్యం కాని పని. అంటే ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి మనం చూసాం, ఇప్పుడు 4000 పెన్షన్ ఏదైతే గతంలో చెప్పారో చంద్రబాబు గారు అది ఇచ్చారు. మీ పార్టీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, డిఎస్సి ప్రకటించారు. అంటే ఒక్కోటి చేస్తున్నారు, అంటే అమలు చేసే దిశగానే వెళ్తున్నారు కదా. ఇప్పుడు నిర్ణయం అనేది ఇప్పుడు డిఎస్సికి ఇంకా 6 months టైం ఉంది. నిర్ణయం అనేది తక్షణం అయితే అది ఇంకా 6 నెలలు పడుతుందో, ఇంకో 6 నెలల తర్వాత వాయిదా పడుతుందో డిఎస్సి మనమైతే గ్యారంటీ ఇవ్వలేము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎవరు కూడా దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎందుకంటే మొన్న కూడా వాళ్ళు అన్నారు ఏమని, భారత పాస్బుక్ల పైన రాజ్యాంగ ఫోటో ముద్ర, అంతకుముందు కూడా అవే ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఉండేవి ఏమున్నాయి, ఫోటోలు అనేవి అవే ఉన్నాయి. కానీ వీళ్ళు ఊరికే కొన్ని అపోహాలు, జగన్ గారి ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. ఏం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఇప్పుడు పెట్టలేదా? ఏం తీసుకున్నా కూడా ఇప్పుడు 1 బిల్లు అవి తీసుకుంటా అంటే ఆటోమేటిక్ కొన్ని వస్తున్నాయి కదా. ప్రభుత్వాలు ఏ స్థానంలో ముఖ్యమంత్రి, పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు గారైనా, లోకేష్ గారైనా కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ప్రతి ఒక్కరు పాటించాల్సింది. ఎందుకు పాటించాల్సింది అంటే ఇప్పుడు ప్రతి కార్యాలయంలో కూడా ముఖ్యమంత్రిగా వారిని గౌరవించాల్సి, వారి ఫోటోలు పెట్టాల్సి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెట్టారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెడుతుంటారని నేను అనుకుంటా. అంతే తప్ప మనం అనవసరంగా కొన్ని విషయాల్లో మనం ఇది చేయడం భావ్యం. ఇప్పుడు ఈ 2 నెలల పరిపాలన చూసిన తర్వాత మీరు మామూలు తిరుగుతూ ఉంటారు, అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, అనేక మందితో మీరు మాట్లాడుతుంటారు కదా. అంటే ఏం చెప్తున్నారు జనాలు? అంటే జగన్ గారు ఉంటేనే బాగుండేది అని అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో తీసుకున్నట్లయితే జగన్ గారు ఉండింటేనే మాకు మేలు అనే ఫీలింగ్ అవ్వాతాతల్లో, అక్కా చెల్లెమ్మలో వచ్చింది. ఈ 2 monthsలోనే వచ్చింది. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థను అనేది కొనసాగిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. చాలామంది మా వైసీపీ వాలంటీర్లు కూడా ఈ 5,000 కాదు 10,000 అనే ఆశతో ఆయనకు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చాలామంది సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు వాలంటీర్లు పూర్తిగా నిర్వీర్యం చేయడం, దూరం పెట్టడం నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే స్థానిక నాయకుల్లో కూడా అవినీతి అనేది, తెలుగుదేశం పార్టీకి అవినీతి అనేది ఒక అడ్డ, మీకు అందరికి చెప్పే పని లేదు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం జన్మభూమి కమిటీలు అవి వాళ్ళు కూడా ప్రక్షాళన చేసుకున్నారు, వాళ్ళు కూడా తప్పని చెప్పుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు. కానీ ఈ కమిటీల వాళ్ళనే చాలామంది పెన్షన్లు తీసివేయడం, 500, 300, 1000 రూపాయలు నొక్కడం, ఇలాంటివన్నీ గ్రామీణ స్థాయిలో చాలా స్థాయిలో జరుగుతున్నాయి. ఇది ఎందుకు బయటికి రావడం లేదంటే వైసీపీకి కేవలం సాక్షి మీడియా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీకి చాలా మీడియాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆ రహస్యాలు, ఆ విషయాలన్నీ కూడా బయటికి రాకుండా ఉన్నాయి. సో ప్రజల్లో అయితే కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత రాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయనకు అన్ని అనుభవాలు ఉన్నాయి, అనుభవజ్ఞుడు. చూడాలి, ఒక 3 నెలలు 6 నెలలు చూస్తే ఏమనేది తెలుస్తుంది. సో ఇంకొకటి, జగన్ గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే స్టేట్ గవర్నమెంట్ మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కావచ్చు, పోరాటాలు అనేది ఆయన చేస్తున్నారు. అందులో అతి ముఖ్యమైనది జగన్ గారు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది, పిటిషన్ వేయడం జరిగింది, నాకు ఇవ్వాలి అని చెప్పేసి. సో ఎందుకని జగన్ గారు ప్రతిపక్ష హోదా మీద అంత డిమాండ్ చేస్తున్నారు? అంత డిమాండ్ అనేది ఏం కాదు, అది హక్కు. మానవునికి స్వేచ్ఛాజీవి, మానవునికి ప్రతి ఒక్కటి ప్రశ్నించే హక్కు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతిపక్ష హోదా అంటే ఏమి,
అధికారి పార్టీ ఆగడాల్ని అంటిగట్టడం కావచ్చు, ప్రజలకు ఏదైతే అవసరమో ఆ విషయాలన్నీ అధికార పార్టీ వాళ్ళకి తెలియజేయడం కావచ్చు, తప్పును తప్పుగా ప్రశ్నించేదానికి అవసరమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఈరోజు వీళ్ళు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళ అవినీతిని రేపొద్దున ప్రజలు ప్రశ్నించకూడదు, వీళ్ళ అవినీతి రేపొద్దున అడ్డగోలుగా ఇష్టానురాజ్యంగా మార్చుకోవాలా అనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనేసి నా అభిప్రాయం. సో అంటే ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తే నిజంగా జగన్ గారు అంటే ప్రజల పక్షాన ఫైట్ చేసి ఏవైతే ఈ 6 గ్యారంటీస్ ఉన్నాయో అమలు చేసే దిశగా ఆయన ఫైట్ చేస్తారు, అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఏం కొత్త కాదు కదా, ఇది రెండో తూరు కదా ఓడిపోవడము. ఆయనకు ప్రతిపక్షం కొత్త కాదు, అధికార పక్షం కొత్త కాదు, జీవితము కొత్త కాదు. ప్రతి ఒక్కటి అనుభవించేవాడే కదా నాయకుడు అంటేను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అనుభవించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము చెప్పడం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చినట్లయితే మీ అవినీతి కావచ్చు, మీ ఇష్టానురాజ్య వ్యవహారాలకు కావచ్చు, మీరు సృష్టించే జీవోలకు కావచ్చు, వేరే ఇతరాతర అంశాలన్నిటికి కూడా ప్రశ్నించేందుకు మాకు హక్కు ఉంటుంది. మీరు కూడా అయ్యో ప్రతిపక్షం ఉంటుంది, ఏదైనా తప్పు చేయకూడదనే అభద్రతా భావం అయితేనే, భయం అయితేనే మీలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇప్పుడు హైకోర్టు అయితేనేమి, ఇతర అయితేనేమి, మామూలుగా విశ్లేషకులు అయితేనేమి, సీనియర్ జర్నలిస్ట్ అయితేనేమి, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది 18 కాదు, 11 కాదు, ఒక్కరున్నా కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఒక్కడున్నా చాలు, కానీ 1000 మంది అయితేనేమి, 2000 అయితేనేమి. కాబట్టి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే. ఎందుకు ఈ అంశం అంటే ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు మీరు? జగన్ గారికి ఇప్పుడు 11 స్థానాలు వచ్చినా, కొన్ని గతంలో మనం చాలా రాజకీయాలు చూసాం, స్థానాలతో సంబంధం లేకుండా కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది చూసాం. సో ఎందుకని ఇవ్వట్లేదు ప్రతిపక్ష హోదా అని మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తున్నారు, రోజు రోజుకు హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, వ్యక్తిగతంగా మనుషుల్ని ఇబ్బంది పెట్టే రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని చూసుకుంటూ పోతానంటే ఈ మన రాష్ట్రము సస్యశ్యామలంగా ఉన్న రాష్ట్రం మరో బీహార్లా తయారవుతుందేమో అని ఒక్కొక్కసారి అభద్రతావానికి గురవుతాము. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు లేక, పరిశ్రమలు లేక ఈ రోజుకి చాలామంది పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి, తెలంగాణకి అయితేనేమి, బెంగళూరుకి అయితేనేమి. ఈరోజు మన రాష్ట్రంలో కనీసం ఇప్పుడు సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో లేని ప్రజలు చాలామంది ఆశతో ఉన్నారు. ఆ ఆశల్ని ఆయన ఏ నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో, లేకపోతే సఫలితం చేయాలనుకుంటున్నారో అది ప్రజలందరూ గమనిస్తుంటారు. కాబట్టి ఆయనకు చెప్పే పని లేదు ప్రతి ఒక్కటి. ఆయన నిజంగా మేధావి, ఆయన సౌమ్యుడు, ఆయన మంచోడు అనేసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ఆయన తప్పు చేయకపోయినా, ఆయన ఎన్నికలు ఉండే సభ్యులు అయినా కూడా తప్పు చేయకుండా ఆయనకు భయంగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఆయన సభ్యులు మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు చింతమనేని ప్రభాకర్ అయితేనేమి, కొంతమంది అయితేనేమి, చాలామంది మహిళా అధికారులు వేధించడం అయితేనేమి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితేనేమి చాలా జరిగినాయి. ఇటువంటివి ఈ సమయంలో జరుపుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రశ్నించినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుస్తుంది, నా ఎన్నికలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి ఏమన్నా తప్పులు చేస్తున్నారా లేదా అనేది ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది రాష్ట్రానికి అయితేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి అవసరం. సో ఇంకొకటి, జగన్ గారు ఈ మధ్య కాలంలో మరొక అంశాన్ని ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా నాకు ఈ కూటమి ప్రభుత్వం నుండి ప్రాణభయం ఉంది, నన్ను వీళ్ళు ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి, నాకు భద్రత కావాలి, భద్రత పెంచండి అని చెప్పేసి ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం నుండి జగన్ గారికి థ్రెట్ ఉందనుకుంటున్నారు మీరు? లేదని ఏ రకంగా చెప్తారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు అనేది లేకుండా ఏ విధంగా ఉంటుంది చెప్పండి? కుట్ర పన్నుతున్నారు లేదా ఆయన మీద చెప్పండి. ఇప్పుడు ఆయనకి మీద ఏ కుట్ర పన్నుకోకున్నప్పుడు ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించవచ్చు కదా చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తెలిసిందే, ఆయన 1 మ్యాన్, వీళ్ళంతా కూడా కూటమి ఈరోజు 4 స్థానాల్లో ఉన్నారు. రేపు పొద్దున్న ఇప్పుడు మీరు చూస్తున్నారు, మొన్న ఏది మన మాచర్లు అయితేనేమి, నంద్యాల అయితేనేమి, ఇలా కార్యకర్తలు డైరెక్ట్ దాడులు కాదు, హత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత పెద్ద ఇది జరిగింది. రేపు పొద్దున్న ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, XYZ కావచ్చు, ఆయన హత్య చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు, ఆయన ఏదో విధంగా దాడి చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడికి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రికి కావచ్చు, భద్రత కల్పించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి అయితేనేమి, కేంద్ర ప్రభుత్వానికి అయితే ఉంది. కాబట్టి ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అనేవారు ఎవరున్నా కూడా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ఆయా రాష్ట్రాల గవర్నమెంట్కి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి పనిచేస్తే ఆయనకు రాష్ట్రంలో ఉన్నటువంటి రహస్యాలు కొన్ని ఆయన చేతిలో ఉంటాయి. కాబట్టి ఆయన భద్రత కల్పించాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఉంటుంది. ఒక నిమిషం, ఇది రన్నింగ్లోనే ఉంది. ఈ పాయింట్ మెన్షన్ చేయవు, ఈ మెన్షన్ కరన్నా ఇవాళ రేపు గన్మ్యాన్లు చోట గల్లీ లీడర్లకే 2 గన్మ్యాన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కంటిన్యూ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాది రాయలసీమ ప్రాంతంలో పులివెందులు అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి, రాప్తాడు అయితేనేమి, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ స్థాయి నాయకునికి కూడా గన్మ్యాన్లు కేటాయిస్తున్నారు. ఇప్పటికీ ఉన్నారు స్టిల్. వైసీపీలో ఉండే నాయకులకు తాడిపత్రి ఏరియా కావచ్చు, రాప్తాడు ఏరియా కావచ్చు, పులివెందులు కావచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. సాధారణ కార్యకర్తలకే మనం గన్మ్యాన్ కేటాయిస్తున్నప్పుడు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంత పెద్ద నాయకుడికి మనం భద్రత ఇవ్వకపోవడం అది హేయమైన చర్య. అంటే నిజంగా ఏమన్నా జరగచ్చు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎందుకండి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అందరికీ తెలిసిందే కదా. జగన్ గారికి జరగడం ఏంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీదే జరిగింది, అంత పెద్ద ఆయన మీద దాడి జరిగింది. ఇంక మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని ఏం గ్యారెంటీ ఉంది? అందులో ఆయన ముఖ్యంగా మెన్షన్ చేసి గతంలో కోడికత్తితో దాడి మనం చూసిండేదే కదా. ఇప్పుడు మనకు అవన్నీ తెలిసిందే కదా. ఎయిర్పోర్ట్ లో ప్రశాంత్ కూర్చున్నాయన్ని చేశారు. ఎయిర్పోర్ట్ లో ఎందుకు, వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కనీసం ఏదో ధర్నాకు, అప్పుడు ఏదో ఓయూలో ఇక్కడ ధర్నాకు, ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ధర్నాకు వెళ్తే ఎయిర్పోర్ట్లోంచి బయటికి రాలేదు, అరవెల్స్ నుంచి బయటికి రాలేదు. ఇలాంటివన్నీ చూసినాం కదా, కళ్ళతో మనం కళ్ళ ముందు చూసిండే సంఘటనలే కదా, కొత్త సంఘటనలు ఏం కాదు. ఉన్నప్పుడు విజయవాడలో రాయితో కొట్టినారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ఇంత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తులపైన దాడులు జగన్మోహన్ రెడ్డి వారి పైన జరుగుతుందనేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నప్పుడే ఆయన మీద జరిగింది కదా. కాబట్టి ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఈయన మీద జరగదని ఏం గ్యారంటీ? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి కావాల్సినటువంటి భద్రతను ఏర్పాటు చేస్తే అయిపోయి కదా. ఎందుకు ఏర్పాటు చేయకుండా ఉంది ఇప్పటి వరకు? ఓకే. అండ్ మరొక అంశం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొన్ని గడ్డుకాల పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా చాలామంది నాయకులు, ముఖ్య నేతలు పార్టీని వీడుతూ ఉన్నారు. మరోపక్కేమో ఈ మరికొందరి మీద చాలా రకరకాల అఫైర్స్ ఇష్యూ అనేది బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పార్టీ వీడుతున్న నాయకుల్లో ముఖ్యంగా జగన్ గారికి సంబంధించిన అతి సన్నిహితుల్లో ఒకరు ఆళ్ళ నాని గారు, ఆయన పార్టీ వీడారు. ఇట్లా అంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ 2 అనేవి చాలా వెంటాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినాక సిద్ధారామయ్య గారు, రాఘవయ్య గారు అతను కావచ్చు, కర్ణం బలరాం గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, ఇలా చాలామంది అభద్రతా భావానికి గురయ్యి పార్టీ వీడిన మాట వాస్తవం. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉందని మేము అనుకుంటాం. ఎందుకంటే పార్టీకి ఎప్పుడూ కూడా కార్యకర్తలు ఇంపార్టెంట్ కానీ నాయకులు ఇంపార్టెంట్ కాదు. ఓకే. పార్టీలో ఎప్పుడు మీరు ఒకటి గమనించండి, కార్యకర్తలు ఇంపార్టెంట్ కానీ నాయకులు ఇంపార్టెంట్ కాదు. అది సో కార్యకర్తలే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా కదా, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కార్యకర్తలు ఇంపార్టెంట్ కానీ నాయకులు ఇంపార్టెంట్ కాదు. నాయకులు చెప్తున్నాం కదా, ఈరోజు ఈడున్నారు, రేపు ఇంకో చోట, ఎల్లుండి ఇంకో చోట, వాళ్ళ రాజకీయ అవసరాలకో, వాళ్ళ వ్యాపార అవసరాలకో, వాళ్ళ వ్యక్తిగత అవసరాలకో ఏదో ఒక రాజకీయ పార్టీలు వాడుకుంటూ అంటారు. దాంట్లో మనం వాళ్ళని వీడిపోయే వాళ్ళ వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎఫెక్ట్ లేదా? కార్యకర్తల వల్ల ఇబ్బంది పడాలి కానీ నాయకుల వల్ల ఏముంది, కొత్త నాయకులు తయారైతే ఇప్పుడు ఈ మొక్కతో చేస్తే రేపు పొద్దున ఇంకో మొక్క వస్తుంది, అంతే కదా. దాంట్లో అనుమానం ఏముంది చెప్పండి. సో ఈ అఫైర్స్ విషయాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి కదా, కావచ్చు, విజయసాయి రెడ్డి గారి మీద కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు కావా? ఇబ్బందికర పరిస్థితులు ఇంకా ఎన్నికలకు 5 ఏళ్ళు ఉంది. ఇబ్బందికర పరిస్థితులు ఏమి, ఎన్నికలకు 1 నెల 2 నెలల ముందు ఏదైనా జరిగితే ఇబ్బందికర పరిస్థితులు అనుకోవచ్చు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. ఇంకోటి, రాజకీయాల్లో ఎవరు కూడా ఏదో ఒక రూపంగా ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయాలని కేసులని పెడతారు, ఇలాంటివన్నీ చేస్తారు, ఇంకోటి చేస్తారు, అవన్నీ కామన్. ఇప్పుడు వ్యక్తిగత విషయాల్లో వాళ్ళని ప్రశ్నించే మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం కల్లారా చూడలేదు, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది కాబట్టి మనం అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా భావ్యం కాదు. ఎందుకంటే
వ్యవస్థలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇబ్బంది పెడతారు. వ్యాపార పరంగా ఒకరిని ఇబ్బంది పెడతారు, రాజకీయ పరంగా ఒకరు ఇబ్బంది పెడతారు, కేసులు పెట్టి ఒక రకంగా ఇబ్బంది పెడతారు. ఇదో ఇలా మహిళలతో ఇలా రకరకాలుగా రాజకీయాల్లో ఇబ్బందులు పెడతాంటారు. దాన్ని మనము భరించుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితే తప్ప ఇంకంతకు మించి మనము. సో ఇప్పుడు ఈ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం కూటమి గవర్నమెంట్లో. ఇవి కావాలనే కూటమి గవర్నమెంట్ మీద మీరు కావాలనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా రాజకీయ దాడి అనేది జరగట్లేదు అన్నది టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట. నిజంగా రాజకీయ దాడులే జరుగుతున్నాయా? ఇప్పుడు దాడులు జరిగిండే చోట రక్తం వస్తుందా, గాయాలు అవుతున్నాయా? చెప్పండి. ఇంక రాజకీయం అంటే ఇంక మీరు అన్నట్టు ఏమి నువ్వు తెలుగుదేశం అనే వైసీపీ అని చెప్పి దాడులు చేసుకో అంటే చెప్పుకుంటూ కొట్టాలా? కొట్టేటప్పుడు గ్రామీణ స్థాయిలో ఏబి అనేవి 2 గ్రూపులు ఉంటాయి. అవి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా మాట వినరు, లోకేష్ గారు చెప్పినా వినరు, హోమ్ మినిస్టర్ గారు చెప్పినా మాట వినరు. ఎందుకంటే ఈ గ్రామీణ స్థాయిలో కొన్ని గొడవలు అనేటివి సర్వసాధారణం, ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. కొన్ని సందర్భాల్లో ఏమైపోతాయంటే కొన్ని వ్యక్తిగత గొడవలను కూడా పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు అని నా. సో ప్రస్తుతానికైతే మీరు ఇప్పుడు ఇంకొక 1 మంత్ చంద్రబాబు గారికి టైం ఇస్తే కొంచెం టైం ఇస్తే నేను చెప్పడం లేదు, ఏదైనా కూడా సమయపాలన ఇవ్వాలి, కొద్దిగా చూడాలి. ఇప్పుడు అంత పెద్ద ఆయనకి మనం ఏమి చెప్పే పని లేదు, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు వస్తేనే పెన్షన్ పెంచినాడు, ఇంకా ఏదో డిఎస్సి వదిలినాడు, తొలి సంతకం అన్నారు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేయాల్సినవి. కాబట్టి వెయిట్ చేద్దాం, చూద్దాం. నిరుద్యోగి వృత్తి ఇస్తా అన్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. ఇవన్నీ చూద్దాం. 15,000 సంగతి కూడా బయటపడింది కదా. ఎందుకు మనం ఆవేశపడ్డాము? ఇంకో 4 రోజులు ఉంటే కానీ పిల్లలందరూ ఇప్పుడు స్కూల్కి పోతున్నారు, నా కూతురు కూడా పోతుంది, నాకు కూడా 15,000 వస్తుంది కదా. ఇలా 15,000 అన్నీ రేపు తెలుస్తాయి కదా ఎంతమందికి పడతాయన్నాం. ఆ రోజు మేము కాదు, గ్రామీణ స్థాయిలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళే అడుగుతారు కదా. వాళ్ళ వ్యతిరేకత వాళ్ళే పిల్లలు నిలబెట్టుకొని చెప్తారు 15 ఏది ఎక్కడున్నాయా అని. వెయిట్ చేద్దాము.